1971 యుద్ధాన్ని పాకిస్తాన్ మర్చిపోలేకపోయింది. పాక్ పాలకులను, సైనికాధికారులను అది వెంటాడుతూనే ఉంది. తమ పూర్వీకులు కోల్పోయిన ప్రతిష్టను తాము సంపాదించి పెట్టాలని తర్వాతి తరం పాక్ పాలకులు, ఆర్మీ చీఫ్స్లో రగులుతూనే ఉంది. భారత్ను పెద్ద దెబ్బతీయాలి. మెరుపుదాడో, దొంగదాడో, చీకటి దెబ్బో ఏదైతేనే భారత్ను ఓడించేయాలి. భారత్ నుంచి కొంత భూభాగాన్ని ఆక్రమించేసుకోవాలి అన్న కసి పాక్ ఆర్మీలో అయితే బలంగా నాటుకుపోయింది. తమ నుండి బంగ్లాదేశ్ని విడదీశారన్న కసితోనే భారత్ నుండి కశ్మీర్ని విడదీయాలని పాక్ అజెండాగా పెట్టుకుంది. అందుకు కశ్మీర్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. అయితే భారత్ అన్నింటినీ తిప్పికొడుతూ వచ్చింది. తమని రెండు ముక్కలు చేసి అశాంతి రాజేసిన భారత్లో శాంతి ఉండకూడదనే పాకిస్తాన్ ఉగ్రహింసను ఎగదోస్తూ వచ్చింది. ఆ క్రమంలోనే పార్లమెంటుపై దాడి, ముంబై పేలుళ్లు, పుల్వామా దాడి, నిన్న కాక మొన్నటి పహల్గాం దాడి, ఉగ్రవాదులతో పరోక్షంగా యుద్ధం చేయిస్తోన్న పాకిస్తాన్ 1999లో మరో దుస్సాహసానికి తెగబడింది. 1999 ఆరంభంలో పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు పర్వేజ్ ముషర్రఫ్ ఓ స్కెచ్ గీశాడు. భారత్లో కీలక భూభాగాన్ని ఆక్రమించుకుని 1971 వార్కి ప్రతీకారం తీర్చుకోవాలని డిసైడ్ అయ్యాడు. రహస్యంగా ఒక ప్లాన్ రూపొందించాడు. కశ్మీర్ గుండా కార్గిల్లోకి చొరబడి కీలక పర్వత ప్రాంతాలను ఆక్రమించుకుని భారత ఆర్మీని చావుదెబ్బ తీయాలని ముషర్రఫ్ ప్లాన్ చేశాడు. 1999 ఫిబ్రవరిలో పాక్ సైనికులు కార్గిల్లో చొరబడ్డారు. వీరికి ముజాహిద్దీన్ల వేషాలు వేసి పంపింది. దీనికి ఆపరేషన్ బద్ర్ అని పేరు పెట్టారు. కశ్మీర్, లదాఖ్ ప్రాంతాలను విడదీయాలన్నది ఆపరేషన్ లక్ష్యం. పాక్ సైనికులు కార్గిల్లో అడుగుపెట్టారు. కొద్ది రోజుల్లోనే 150 చదరపు కిలోమీటర్ల భూభాగంలో పాగా వేశారు. అయితే రకరకాల కారణాల వల్ల ఈ చొరబాట్లను భారత ఆర్మీ పసిగట్టలేకపోయింది. అయితే ముజాహిద్దీన్ల వేషంలో కొందరు భారత భూభాగంలో తచ్చాడుతూ ఉండడాన్ని అక్కడి గొర్రెల కాపరి ఒకడు గమనించారు. అతనికి ఏదో అనుమానం వచ్చింది. వెంటనే సమీపంలోని ఆర్మీ శిబిరానికి వెళ్లి ఈ విషయం చెప్పాడు. సమాచారం అందుకున్న ఆర్మీ ఉగ్రవాదులే చొరబడి ఉంటారని ఒక టీంని పంపారు. సౌరభ్ కాలియా నేతృత్వంలోని భారత గస్తీ దళం గొర్రెల కాపరి చెప్పిన చోటికి వెళ్లేసరికి అక్కడ దాగి ఉన్న పాక్ సైనికులు వారిపై కాల్పులు జరిపి హతమార్చారు. ఈ దాడి తర్వాత భారత ఆర్మీ అప్రమత్తమైంది. అప్పటికి కూడా అది ఉగ్రవాదుల పనే అని భావించారు. కాకపోతే దాడుల తీవ్రత చూసిన తర్వాత ఇదేదో పెద్ద దాడి చేయడానికే వచ్చినట్లుందని అనుమానించారు. ఆ వెంటనే అది పాక్ ఆర్మీ పనే అని తేల్చుకున్నారు. అయితే ఇండియన్ ఆర్మీ పూర్తి స్థాయిలో అలర్ట్ అయిపోయి యుద్ధానికి దిగింది. చొరబాటుదారుల వద్ద రకరకాల ఆయుధాలున్నాయి. అమెరికా సమకూర్చిన ఫైర్ ఫైండర్ రాడార్లు ఉన్నాయి. చొరబడిన చోట 8,000 వరకు మందు పాతరలను అమర్చారు శత్రువులు. సైన్యం పాక్ ఆక్రమించుకున్న పర్వత ప్రాంతాలను ఒక్కొక్కటిగా విముక్తి చేసుకుంటూ ముందుకు సాగింది. వీటికి పైనుంచి ఎయిర్ ఫోర్స్ చక్కటి కోఆర్డినేషన్ అందించింది. నేషనల్ హైవే 1D రహదారి సమీపంలోని కొండ ప్రాంతాలను భారత ఆర్మీ తిరిగి స్వాధీనం చేసుకుంది. అక్కడి నుండి పాక్ ఆర్మీని తరిమికొట్టింది. పాక్ సైనికులకు ఆఫ్ఘాన్ నుంచి వచ్చిన కిరాయి మనుషులతో పాటు కశ్మీరీ వేర్పాటువాదులు సహకారం అందించారు. పాక్ బలగాలు ఉన్న ప్రాంతాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లేజర్ గైడెడ్ బాంబులు ప్రయోగించి చావు దెబ్బతీసింది. పాక్ సైనికులను చావు దెబ్బతీయడంలో బోఫోర్స్ శతఘ్నులు కీలక పాత్ర పోషించడం విశేషం. భారత ఆర్మీ ఒక మిగ్ విమానాన్ని ఇంజిన్ విఫలం కావడం వల్ల కోల్పోవలసి వచ్చింది. మరో విమానాన్ని పాక్ ఆర్మీ కూల్చేసింది. మే 3న భారత ఆర్మీ యుద్ధంలోకి దిగింది. జూలై 26న పాక్ సైన్యాన్ని సమూలంగా తరిమికొట్టి ఘన విజయాన్ని సాధించింది. పాక్ సైన్యం ఆక్రమించుకున్న మొత్తం పర్వత ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది. ఇండియన్ ఆర్మీ దూకుడుకు పాకిస్తాన్ 4,000 మంది సైనికులను కోల్పోయింది. భారత్ కేవలం 527 మందిని కోల్పోయింది. భారత్ దూకుడును గమనించిన అమెరికా ఇక లాభం లేదనుకుని నాటి తన మిత్రదేశం పాకిస్తాన్ను ఇక వెనక్కి వెళ్లండి చాలు అని చెప్పి ఉంటుందన్న ప్రచారం జరిగింది. ఎందుకంటే కార్గిల్ యుద్ధంలో చేతులెత్తేసే పరిస్థితి రావడంతోనే పాకిస్తాన్ ఆర్మీ మరోసారి భంగపాటుకు గురైంది. తమ బలగాలను వెనక్కి రప్పించకుంటే ప్రాణ నష్టం అపారంగా ఉండడమే కాకుండా తమ వైఫల్యం అంతర్జాతీయ సమాజానికి కొట్టొచ్చినట్టు కనబడుతుందని పాక్ భయపడింది. అందుకే ముషర్రఫ్ ఆపరేషన్ని నిలిపివేశాడు. భారత్లోకి సైన్యాన్ని పంపిన పాక్ ప్రభుత్వం చాలా కాలం వారంతా కశ్మీరీ వేర్పాటువాదులని ప్రచారం చేసింది. తమ సైన్యం అక్కడ లేనేలేదని బుకాయించింది. అయితే ఆపరేషన్ సింధూర్కి కొంచెం ముందు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ఓ చోట మాట్లాడుతూ 1947, 1965, 1971 యుద్ధాలతో పాటు 1999లోని కార్గిల్ యుద్ధంలో పెద్ద సంఖ్యలో సైన్యాన్ని కోల్పోయామని చెప్పారు. భారత్ ఆపరేషన్ విజయ్తో పాకిస్తాన్ని లాగి తన్నింది.
కార్గిల్ యుద్ధ సమయంలో పాక్ ప్రధానిగా ఉన్న నవాజ్ షరీఫ్ అయితే కార్గిల్లో తమ సైనికుల చొరబాటు గురించి భారత్ చెప్తేనే తనకు తెలిసిందని విచిత్ర వ్యాఖ్య చేశారు. అయితే దీన్ని ముషరఫ్ ఖండించారు. తాను చొరబాట్లకు 15 రోజుల ముందే నవాజ్కి కార్గిల్ చొరబాట్ల గురించి చెప్పానని అన్నాడు. 1971 పరాభవానికి ప్రతీకారం తీర్చుకుని లెక్క సరిచేయాలనుకుంది పాకిస్తాన్. దురహంకారంతో వచ్చి భారత్ని ఢీకొట్టి మరోసారి చావు దెబ్బతింది. వరుసగా 4వ యుద్ధంలోనూ భారత్ చేతిలో పరాభవాన్ని మూటగట్టుకుంది పాకిస్తాన్.